మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంత సంతోషంగా ఉంటుందో మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అన్న రెడ్ క్యాప్ చైర్మన్ గారు మాణిక్యరావు గారు రావడం, వచ్చిన వెంటనే ఇక్కడ మన యొక్క మాదిగ జాతి అభ్యున్నతి కోసం మీకు ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అరకొర మీకు ఏదైతే ఉపాధి ఉందో ఈ ఉపాధిని మీ నుంచి నేను దూరము చేయను, ఇవన్నీ అపోహలు మాత్రమే, వారం రోజుల లోపల భూమి పూజ పెట్టమన్నందుకు గిద్దలూరు నియోజకవర్గ మా మాదిగ సోదర సోదరీమణుల తరపున మనస్ఫూర్తిగా ఆయన తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే కొన్ని అంశాలను మనం రాజకీయం చేయగలుగుతాం, ప్రతి అంశాన్ని రాజకీయం చేయం. నా ఇల్లు ఎవరికి వచ్చినా నేను ఉన్నానని చెప్తూనే ఉంటాను. నేను ఇది సత్యం, ఇది వేరే కాదు. ఇది నేను చెప్పుకునేదానికి సిగ్గుపడడం లేదు, నేను చెప్పుకునేదానికి గర్వపడుతున్నాను. నేను ఏబిఎం పాలెం ముఖద్వారంలో నేను ఉన్నాను అని. ఎందుకు ఈ మాట నేను చెప్పవలసినటువంటి అవసరం ఇక్కడ వచ్చింది అంటే, ఈ యొక్క లిట్ క్యాప్కి సంబంధించి నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత ఈ టెండర్స్ నాకు కన్సర్న్ అథారిటీస్ నాకు ఫోన్ చేసి రెండో కాల్ కూడా ఎవరు వేయలేదండి, ఇది మీరు ఎవరన్నా మన వాళ్ళు ఉంటే వేయించండి అని నన్ను అడిగారు. అప్పుడు నేను మా శ్రీధర్ని పిలిచి, శ్రీధర్ నువ్వు ఆ టెండర్ వేయమ్మా అంటే, అన్న ఇవి బిల్డింగ్స్ ఇవన్నీ నాకు వర్కౌట్ కావన్నా, నేను జనరల్గా చేసుకుని లేదమ్మా ఇది వర్కౌట్కి సంబంధించింది కాదు, లిట్ క్యాప్ అని అంటే ఈ టెండర్స్ వచ్చి మనకి 28,000 మంది ఎవరైతే మన యొక్క మాదిగ జాతి ఇక్కడ ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఉపయోగపడేటువంటి విషయం, ఇది లాభాపేక్షకు సంబంధించింది కాదు, నువ్వు టెండర్ వేయమంటే అతను బలవంతంగా నేను వేయించాను. నేను ఎందుకు వేయించానంటే వేసేవాళ్ళు లేరు, రెండో కాలు కూడా రద్దు అయిపోయింది, అది మూడో కాలు రద్దు అయిపోతే టెండర్నే రద్దు చేస్తారు వాళ్ళు. అంటే అది దాన్ని ఏమంటారు అంటే ఆ ప్రొసీజరే తీసేస్తారు వాళ్ళు. నేను వేయమని చెప్పాను అతన్ని. వేసిన తర్వాత నేను మరలా ఆ రోజు మంత్రి గారు నాతో, మన ఎవరైతే మన జిల్లా మంత్రి గారు ఉన్నారో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను చెప్పుకుంటా ఉన్నాను, నియోజకవర్గం మన యొక్క మాదిగ సోదర సోదరీమణుల తరపున. కారణం ఏమిటంటే నాకు ఆయన ఫోన్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేసి దీన్ని సక్సెస్ చేశాడు. మరలా ప్లస్ అన్నగారితో నేను మాట్లాడిన తర్వాత ఒంగోలులో దానికి రోడ్డు లేదన్నటువంటి మాట అన్న వెంటనే మేము ముగ్గురం ఉన్నాం ఆ రోజు కన్వర్జేషన్లో ఉంటే, అన్న ఎట్లా చేద్దామన్నా దీనికి రోడ్డు లేదనంటే ఎంత అవసరమైంది అన్నాడు. వెంటనే ఆయన ఫోన్ చేసి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత అవసరమైందంటే 70 లక్షలు అన్నాడు. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి 70 లక్షలు మంజూరు చేయించాడు మన యొక్క మంత్రి గారు గౌరవనీయులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నేను ఏది ఏమైనా మన యొక్క ఉద్దేశం ఒకటే, ఒక ఉపాధి అవకాశాన్ని మనం వెనకబడినటువంటి ప్రాంతంలో ఉపాధి అవకాశాన్ని మనం పోగొట్టినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. అందున పూర్తిగా వెనకబడినటువంటి జాతి మనకున్నటువంటి వాళ్ళల్లో మన మాదిగ జాతి, మన మాదిగ జాతికి ఉన్నటువంటి ఏదైతే లిట్ క్యాప్ అనేటువంటి దాని ద్వారా వారికి మీరు ఏదైతే చర్మాలను తీసుకొచ్చి ఇక్కడ మన చెప్పులు కానీ షూస్ కానీ ఏవైనా చేసుకునేటువంటి విధానం ఒకటైతే, పెద్దలు మాణిక్యరావు అన్న గారు చెప్పినట్లు ఈనాడు యంత్రీకరణ ద్వారా ఒకటి అటు మనం పంపించేసిన వెంటనే డిజైన్ చేసుకుని మొత్తం షూ కానీ లేకపోతే చెప్పులు కానీ తయారై వచ్చేటువంటి పరిస్థితిలో మెషినరీ అనేటువంటిది ఒక పెద్ద షెడ్ వచ్చి మన వాళ్ళకి దాని ద్వారా ఉపయోగం కలిగినట్లయితే వారి ఆదాయ వనరు పెరుగుతుందనేటువంటి ఆలోచన తప్పితే ఇందులో వేరే ఉద్దేశమే లేదు అని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మా సోదర సోదరీమణులకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, అన్నగారు చైర్మన్గా 5 సంవత్సరాలు ఉంటారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, మీరు చెప్పినటువంటి బ్లూ ఏదన్నారు కదా, వెట్ బ్లూ అని కానీ టాన్ రే అనేది కానీ ఇక్కడ మీరు తీసుకురండి. ప్రత్యేకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది వచ్చినట్లయితే మీరు చెప్పినట్లు మా మాదిగ సోదర సోదరీమణులు 1000 మందికి ఉపాధి వచ్చినట్లయితే నిజంగా మా జాతికి వాళ్ళకి పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఉద్యమ నాయకుడిగా ఇది మీకు ఒక గర్వకారణంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇంకొక మాట మీరు చెప్పారు, రోడ్డు సంబంధించి వారు ఎక్కడి వరకు ప్లాన్ ఇస్తే అక్కడి వరకు నేను రోడ్డు తీసుకొని వస్తాను. రెండవది, మీరు ఏదైతే తహసీల్దార్ గారితో బౌండరీ వేయించి చుట్టూ ఫెన్సింగ్ కూడా నేను మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా నేను మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది రాజకీయాలకు సంబంధించినవి కాదు, హృదయానికి సంబంధించినవి. వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టంగా ఉంటాను. నేను నన్ను గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు.
ఈరోజు నేనే పట్టుబట్టకుంటే అన్న మాత్రం ఖచ్చితంగా వేరే ఇక్కడ మనకి కష్టం అనేటువంటి మాట నాతో అంటే, లేదన్నా నువ్వు ఎట్లా తీసుకెళ్తావు, మా వాళ్ళు 28,000 ఉన్నారని ఆ రోజే మాట్లాడాను అన్నతోనే, ఎట్లా తీసుకెళ్తావు ఇది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి లేదంటే, ఆయన కూడా సహృదయంతో నా ఉద్దేశం అది కాదు, దూరంగా పెట్టినట్టయితే మన జాతి వాళ్ళకి ఎక్కువ మందికి ఉపయోగపడే వీలుంటుందని తప్పితే ఆయన వేరే ఉద్దేశంతో లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సోదర సోదరీమణుల మీద ప్రేమతో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మాకు సంపూర్ణమైన హామీ ఇచ్చినందుకు మరి ఒక్కసారి మా వాళ్ళందరి తరపున ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఎంతమంది ఆ పరిజ్ఞానాన్ని తెచ్చుకున్నారు? మిషనరీ మీద వస్తుంది. నువ్వు ఎప్పుడో వెనకటి రోజుల్లో తోలు ఓనబెట్టి చెప్పు కట్ చేసి గట్టిగా ఉండే చెప్పులు కుట్టి కాలు కొరుకుతా ఉండేటువంటి చెప్పులు వేసుకునేటువంటి పరిస్థితులు లేరు. ఆ టెక్నాలజీ ఎంతమంది నేర్చుకున్నారు? తీసుకొచ్చి పెడతాం, దానికి పెట్టిన తర్వాత యూటిలైజేషన్ ఎంతమంది చేసుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. మీకు ఏదైతే 300 మంది ట్రైనింగ్ అయ్యారో ఆ 300 మందిలో ఎంతమంది ఉన్నారో ముందు తీయండి, ఒక మీటింగ్ పెట్టండి. మళ్ళీ లిట్ క్యాప్ నుంచి మేము ట్రైనర్స్ని పంపిస్తాం. ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు తోలు ముక్క అక్కడ పెడితే అదే కట్ చేసుకొని అదే పట్టెడ పెట్టి అదే వారు పెట్టి అదే షేప్ ఇచ్చి అదే డిజైన్ చేసి మొత్తం చెప్పై వచ్చేటువంటి టెక్నాలజీ ఉంది. మరి మార్కెట్లో అలాంటివి దొరుకుతున్నాయి. అలాంటివి దొరికేటప్పుడు మనం నిజంగా ఎంతమంది నేర్చుకొని ఉన్నాం? రేపొద్దున ఇది అనేక ఊరికే కట్టేసిన తర్వాత ఒక 5 కోట్లు 10 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత అదంతా కూడా వృధా అయితే దాని పరిస్థితి ఏంటి? కాబట్టి అది యూటిలైజేషన్లోకి రావాలి. అది రావడానికి నిజంగా ఎంతమంది ఉన్నారు? ఒక అతను లేచాడు, మేము డిగ్రీ చదువుకొని ఉన్నాము, మాకు జీవనోపాధి దొరికిద్దని. అంటే ఇది కాపాడుకోవాలనే ఆతృతలో నుంచి వచ్చేటువంటి మాటలు వేరు. కానీ నిజంగా డిగ్రీ చదువుకొని నా కుల వృత్తి ఇది, నా కుల వృత్తికి ఈరోజు గౌరవం వచ్చింది, నా కుల వృత్తి చాలా డిమాండ్ పెరిగింది, నా కుల వృత్తి బంగారం తర్వాత బంగారం లాంటి వ్యాపారం, కాబట్టి నేను ఇది చేస్తానని దీని మీద ఎంతమందికి అనుభవం ఉంది? తోలు తీస్తూ ఉన్నారు కదా, తోలు తీసేటువంటి వాళ్ళు టెక్నికల్గా ఎంతమంది తీస్తూ ఉన్నారు? కింద పడేసి ఎంతమంది తీస్తూ ఉన్నారు? ఆర్టిజన్స్ గురించి మాట్లాడారు. ఆర్టిజన్స్ గురించి ఈరోజు ఎంతమంది ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు? మేము ఆలోచిస్తూ ఉన్నాం. నేను లిట్ క్యాప్ చైర్మన్ అయిన తర్వాత ఈ తోలు ఎవరైతే పల్లెల్లో లేకపోతే టౌన్లో తీస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలి. గిద్దలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు అశోక్ రెడ్డి గారితో కలిసి ఎడవాలిలో ఉన్నటువంటి లిట్ క్యాప్ భూముల్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలోనే దాదాపు 25 ఎకరాల దాకా ప్రభుత్వం కేటాయించి చర్మకారుల అభివృద్ధి కోసం దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి భావించింది. దీనికి గాను దాదాపు ఒక 6 కోట్ల రూపాయలతోటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము భావించాము. దానికి అనుకూలంగానే కనెక్టివిటీ లేకపోవటం వల్ల ఎమ్మెల్యే గారి చొరవతోటి దాదాపు 70 లక్షల రూపాయలతోటి కనెక్టివిటీ రోడ్డు కూడా తీసుకొచ్చినందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రేపు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో శంకుస్థాపన కార్యక్రమం జరిగి అత్యంత తొందరలోనే దీన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఇక్కడికి రావటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్మకార వృత్తి చేసేటువంటి వాళ్ళకి జీవనోపాధి మెరుగుపడటానికి వాళ్ళ అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ 25 ఎకరాల్లో లిట్ క్యాప్ కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పారిశ్రామికరణ జరుగుతా ఉంది, యంత్రీకరణ జరుగుతా ఉంది. వీటికి సంబంధించినటువంటి వాటిని యూనిట్స్ ను కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా ఇది మంచి అవకాశంగా మారుతా ఉంది. త్వరలోనే దీని భూమి పూజ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గిద్దలూరు నియోజకవర్గానికి రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు అన్న పిల్లి మాణిక్యరావు గారు ఇక్కడికి రావడం జరిగింది. దేనికోసమంటే లిట్ క్యాప్ ద్వారా ఈ ప్రాంతంలో 5 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ గాని యంత్రాలు గాని తీసుకుని వచ్చి ఎవరైతే చర్మకారులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించే దానిలో భాగంగా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒకటే కాదు
మిగతా చర్మకారులకు ఉపయోగపడేటువంటి పారిశ్రామిక అభివృద్ధి నేను చేస్తానని హామీ ఇచ్చినందుకు నేను నియోజకవర్గ చర్మకారుల తరపున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పిల్లి మాణిక్యరావు అన్న గారికి. ఏది ఏమైనా కూడా ఇక్కడ చర్మకారులుగా ఉన్నటువంటి మా యొక్క మాదిగ సోదర సోదరీమణులు 28,000 మంది మా నియోజకవర్గంలో ఉన్నారు. గతంలో 2002వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు, నేడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు అన్న మాణిక్యరావు గారు లిట్కాప్ చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. మా చర్మకారులకు కానివ్వండి, మా యొక్క మాదిగ సోదర సోదరీమణులని అభివృద్ధికి సహకరించమని వారిని కోరిన వెంటనే పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.